నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ పురుషాంగ స్తంభన లోపాలకంటూ క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో వీళ్ళు యాక్చువల్గా పాపం వాళ్ళ ట్రీట్మెంట్ కన్నా డౌట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెక్స్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్. సో అంగానికి ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందో అన్న భయంతో ఉంటారు. అందులో యూజువల్గా కొంతమంది అడిగే డౌట్స్ ఏంటంటే ఈ వాస్కులర్ ఈడీ అంటే ఏంటి అనేది అడుగుతుంటారు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా కారణాలు మన ముందు వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఫిజికల్, మెంటల్ హెల్త్, వీటి రెండిట్లో ఏ ఇబ్బందులు వచ్చినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు. కానీ మెయిన్ బేస్ ఏంటి అంటే అంగానికి రక్త సరఫరా అనేది ఇబ్బంది పడ్డప్పుడు అంగస్తంభన అనేది ప్రాబ్లం అవుతుంది. అందుకే దీన్ని వాస్కులోజెనిక్ ఈడీ అంటాం. సో ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే అంగానికి రక్తాన్ని తీసుకువెళ్ళే వాటిని ఆర్టరీస్ అంటాము. అంగంలో నుంచి బయటికి బ్లడ్ డ్రైన్ అయిపోవటాన్ని వీనస్ డ్రైనేజ్ అంటాము. సో అంగానికి రక్త ప్రసరణ జరగపోవటాన్ని ఆర్టిరియోజెనిక్ ఈడీ అంటాము. ఇవి 2 టైప్స్. ఒకటేమో ఆర్టిరోజెనిక్ ఈడీ అంటే అంగానికి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇంకోటి వీనోజెనిక్ ఏంటి అంటే దీన్ని వాస్కులర్ లీకేజ్ అనొచ్చు, వీనో డ్రైనేజ్ లీక్ అనొచ్చు, వీనస్ లీకేజ్ అనొచ్చు. యూజువలీ అంగానికి రక్తాన్ని తీసుకొచ్చే వాటిని ఆర్టరీస్ అంటాం. అంగంలో నుంచి వెలుపలికి రక్తాన్ని తీసుకువెళ్ళేదాన్ని వీన్స్ అంటాం. సో ఈ ఆర్టిరోజెనిక్, వీనోజెనిక్ అనే 2 కండిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు అంగానికి రక్త ప్రసరణ జరగకుండా దాంట్లో ప్లాక్స్ ఏర్పడటం. ఇప్పుడు గుండె జబ్బు రావడానికి, హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి అంటే గుండెకి సప్లై చేసే నాళాలు బ్లాక్ ఏర్పడి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవటం వల్ల హార్ట్ అటాక్లు, ఎంఐలు, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. సో అదేవిధంగా అంగానికి రక్తం సరఫరా కాకుండా బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఏదైతే ఈ రక్తనాళాలు ఉన్నాయో ఇందులో బ్లాకేజెస్ ఏర్పడి రక్త ఫ్లోను తగ్గిపోతుంది. దాన్ని ఆర్టిరోజెనిక్ ఈడీ అంటాం. సో ఈ వీనోజెనిక్ ఏంటి అంటే ఇక్కడ యూజువలీ రక్తం వెనక్కి రాకుండా అక్లూషన్ జరుగుతుంది. అంటే కొన్ని కవాటాల వల్ల రక్తం బయట రాకుండా ఆగిపోతుంది. అప్పుడు ఆ అంగంకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఆ సైనసాయిడ్స్లో నేను చెప్పాను మజిల్స్కి బాగా రక్త సరఫరా అయినప్పుడు ఒక స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఆ స్టిఫ్నెస్తో సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అది లేకుండా ఏంటి అంటే వీనస్ డ్రైనేజ్, రక్తము వెలుపలికి వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుంది, అంగము సుప్తావస్థ అంటే ఫ్లాసిడ్ స్టేట్లో ఉండిపోతుంది. సో సెక్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసికలీ ఇంత డెప్త్గా క్లయింట్కి అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత డెప్త్కి వెళ్ళే కొద్దీ క్లయింట్ ఇబ్బంది పడతాడు, ఏదుందో. యూజువలీ ఈ ఆర్టీరియల్ కానీ వీనస్ డ్రైనేజ్లు కానీ చాలా హై స్టేజెస్లో అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు ఆర్టిరియోజెనిక్ వీన్స్ ఇది కానీ బ్లాక్ అయిపోవటము ఇలాంటివి జరుగుతాయి. బేసికలీ చాలా మైల్డ్ స్టేజెస్లో అంగానికి చాలా చిన్న రక్తనాళాలు ఉంటాయి, అంటే ఎండ్ ఆర్టరీస్ అంటాం. వాటిలో చిన్న ఇష్యూస్ జరిగినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. ఈవెన్ వీనస్ డ్రైనేజ్ మనకు టెస్టోస్టెరాన్ లోపల్లో కూడా ఇట్లాంటి వీనస్ డ్రైనేజెస్ జరగచ్చు. అంటే ఆ కవాటాలు సరిగ్గా పనిచేయలేకపోవటం, రక్తం లోపల నిలపకపోవటం, బయట అయిపోవడం. వీటిని డయాగ్నోస్ చేయడానికి అంగానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వ్యాకోచించినప్పుడు డైలేట్ అయినప్పుడు అంగంలోనికి రక్తం ఈజీగా ప్రసరిస్తుంది అండ్ ఈ కవాటాలు కొద్దిగా మూసుకుంటాయి. సో అంగం లావ్ అవుతుంది. సో ఈ ఫార్మ్నెస్ని డిటెక్ట్ చేయడానికి వీనస్ డాప్లర్లు, ఆర్టీరియల్ డాప్లర్లు, ఈవెన్ ఎంఆర్ఐలు, సిటీలు చేయొచ్చు. బట్ ఒక యంగ్ పేషెంట్ వచ్చినప్పుడు అంత అవసరం లేకుండా వాళ్ళకి సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్తో
వాళ్ళకి ఏంటి ఇబ్బంది అని కనుక్కొనేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఈ వాటెవర్ ఈ వాసో అక్లూజివ్ డిజార్డర్సు, ఈ ఆర్టీరియల్ డిజార్డర్సు, వీనస్ డిజార్డర్సు ఇంత మ్యాక్సిమం డయాగ్నోసులు కాకుండా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు మనం సింపుల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. దీంతో ఏమవుతుంది అంటే అంగంకి ఈ వైబ్రేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీతో ఏమవుతుందంటే ఈ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఈ ఆర్టీరియల్ ఇంప్రూవ్మెంట్ అంటే రక్త సరఫరాని ఇంప్రూవ్ చేయటం కానీ, నియోవాస్కులరైజేషన్ కొత్త రక్తనాళాలు ఏర్పడి అందులో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం కానీ చేస్తాము. అదేవిధంగా ఈ కవాటాలకు శక్తి ఇవ్వడం ద్వారా వీనస్ డ్రైనేజ్ కూడా తగ్గుతుంది. ఈవెన్ ఒకవేళ టెస్టోస్టెరాన్ లోపల ఉంటే దాన్ని కరెక్ట్ చేసి దీన్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సెక్స్ అనేది వెరీ సెన్సిటివ్, యంగ్ ఏజ్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వాటి ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ రెండింటిని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. సో దీన్ని అర్థం చేసుకొని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.